హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈ వీడియోలో మీరు అడిగిన స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో జనరల్గా మనకి వీడియోస్లో, యూట్యూబ్ వీడియోస్లో కామెంట్స్ రూపంలో మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు. నేను గత వీడియోలో చెప్పాను, మీరే ఏమన్నా డౌట్స్ ఉండి ఏదైనా స్టాక్స్ గురించి టెక్నికల్గా లెవెల్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి అని. సో మీరు అడిగిన స్టాక్స్ అన్నిటికీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. నేను ఎలాంటి రికమెండేషన్ కాదు, బై సెల్ అనే రికమెండేషన్ అలాంటిది కాదు. ఓన్లీ టెక్నికల్గా లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మాత్రమే చూద్దాం. ఇక్కడ కామెంట్స్ చూస్తే ఐజిఎల్ కళ్యాణ్ జ్యువెలరీ నుంచి ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పాము. ఇది తర్వాత ఆస్ట్రాల్ గురించి కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. సో టైటాన్ 2420లో కొన్నారు మీరు. ఓకే, మీకు లాభం వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీరు కామెంట్స్ రూపంలో తెలియజేసినందుకు. అదేవిధంగా ఐఆర్సిటిసి గురించి అడుగుతున్నారు, అది చూద్దాము. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, కెనరా బ్యాంకు, తర్వాత ఇన్ఫర్మేషన్ బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ అండి. మీ ఇంకొకటి ఇక్కడ కెనరా బ్యాంక్ గురించి అడిగారు. హీరో మోటార్స్, దెన్ టెక్స్మాకో రైలు, తర్వాత ఓఎన్జీసీ, దెన్ జొమాటో, గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్, బిఈఎంఎల్, ఇట్లా చాలా స్టాక్స్ అడిగారు. వీటిలో చాలా వరకు మనం ట్రై చేద్దాం వాటికి టెక్నికల్గా లెవెల్స్ చూడటానికి. ఫస్ట్ ఐఆర్సిటీ స్టాక్ తీసుకుందాం. ఐఆర్సిటిసి డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో కొంచెం మనం హై నుంచి చూస్తే బాగా డౌన్ అయిందండి. మనకి ఇక్కడ పీక్లో చూస్తే 1130 లెవెల్స్ నుంచి 779 దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది. అయితే దీన్ని కొంచెం మనం లాంగ్ టర్మ్ చార్ట్లో చూద్దాం. జనరల్గా మనం ఒక స్టాక్ని అనాలిసిస్ చేసేటప్పుడు మల్టీ టైం ఫ్రేమ్లో చూస్తాం. డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో మనం చూడొచ్చు. ఇక్కడ స్టాక్ చూస్తే ఒకసారి బాగా స్పైక్ వచ్చింది. ఇది ఆల్మోస్ట్ మనకి ఎప్పుడు వచ్చింది అంటే ఇది 2021లో 1277 ఉంది. సో మనం ఎప్పుడైనా సరే ఒక స్టాక్ని హై ప్రైస్ దగ్గర కొనుంటే ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవాలి. ప్రైస్ ఫాల్ అవుతుందంటే మాత్రం మన టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం 12 సేబౌట్ ఏదో పీక్లో కొన్నాం, బాగా న్యూస్ బాగుంది, అంత బాగుందని 1000 రూపీస్ 1100లో కొన్నాం అనుకోండి. సో అది స్టాక్ పడిపోయి 500కో 600కో వచ్చిందంటే మనం ఎంత నష్టపోతామో ఒకసారి ఆలోచించండి. సో ఇప్పుడు ఈ స్టాక్ ట్రెండ్ వైజ్గా నెగటివ్ ట్రెండ్లో ఉంది. సింపుల్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, మీకు ఇది వీక్లీ చార్ట్ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఇది. సో ఇట్లా కంటిన్యూస్గా ఫాల్ అవుతుంది. అండ్ మనం ఛానలైజ్డ్గా చూసినప్పుడు కూడా ఇది కంటిన్యూస్గా డౌన్వర్డ్ ఛానల్లో మూవ్ అవుతా ఉంది. ఇది కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్ అంటే వీక్లీ చార్ట్ చూస్తున్నాను నేను. అంటే టైం ఫ్రేమ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాం. అంటే మనం జనరల్గా స్టాక్ తీసుకోగానే లాంగ్ టర్మ్ కోసమా షార్ట్ టర్మ్ కోసమా అని తీసుకోము, కానీ తీసుకున్నాక మనకు ఐడియా వస్తుంది. ఓకే, ప్రైస్ పడిపోతుంది కదా, ఉంచుకుందాంలే, చాలా రోజులు బాగుంటుంది అని. లాంగ్ టర్మ్ మంచి కంపెనీ, మొనోపాలీ, ఇట్లా రకరకాల న్యూస్లు ఉంటాయి, రకరకాలుగా అభిప్రాయాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ప్రైస్. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనీ అండి కదా. ఈ స్టాక్ చూస్తే మనకి ప్రీవియస్గా ఒక మంచి కన్సాలిడేటెడ్ జోన్లో ట్రేడ్ అయింది. 750 నుంచి 640 మధ్యలో. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 ఆ లెవెల్స్కి దగ్గరలోకి వచ్చింది. మనం ఇక్కడ చూసుకుంటే గతంలో చూసినా కానీ ఇది డిసెంబర్ 2023లో ఈ లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ దానికి దగ్గరలోకి వచ్చాం మనం. సో డిసెంబర్ 23 నుంచి ఇప్పుడు 1 ఇయర్ దాటిపోయింది. 1 ఇయర్ తర్వాత మళ్ళీ అదే లెవెల్కి వచ్చాం మనం. సో మనం ఒకవేళ డిసెంబర్ 2023లో ఈ లెవెల్లో కొనుక్కున్నా కానీ మనకి ప్రాఫిట్ అంతా ఒట్టిగా ఏమంటాము, నోషనల్ ప్రాఫిట్ చూసాం, రియల్ ప్రాఫిట్ తీసుకోలేము మనం. అక్కడి నుంచి మళ్ళీ పడిపోయింది, రైట్. సో ప్రైస్ ఎప్పుడు కూడా మనం ప్రైస్ అబ్జర్వ్ చేసి టైమ్లీ ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవాలి. ఇక్కడ చూస్తే ఇప్పుడు టెక్నికల్గా చూద్దాం. సో ఇప్పుడు ఉన్న లెవెల్ 779 మనకి రియల్గా చూస్తే ఒక మంచి స్ట్రాంగ్ డిమాండ్ ఏరియా అనుకోవచ్చు మనం. కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్లో 730 నుంచి 700 మధ్యలో ఉంది. సో ఇప్పుడు ఈ స్టాక్ని ఏం చేయొచ్చు, ఇప్పుడు ఉంటే మన దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే హైయర్ లెవెల్లో కొని ఉంటే మనం చాలా నష్టాల్లో ఉంటాం. నష్టాలు ఇప్పుడు బుక్ చేయొద్దు. దీంట్లో ఒక రివర్సల్ కోసం చూడాలి. 730 నుంచి 690 లెవెల్కి వస్తే కొంచెం మన టైం ఫ్రేమ్ 6 మంత్స్ నుంచి నెక్స్ట్ 1 ఇయర్ వరకు హోల్డ్ చేద్దాం అనుకుంటే ఇది మనకి అక్యుములేషన్ జోన్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే టెక్నికల్గా కూడా కొంత ఓవర్సోల్డ్ సిచ్యుయేషన్స్ వచ్చాయి. లాంగ్ టర్మ్ చార్ట్స్లో కూడా కొంత ఓవర్సోల్డ్ కనపడుతుంది. అండ్ ఇంకొకటి మనం లాంగ్ టర్మ్లో చూసినప్పుడు ఇదంతా కూడా ఒక కన్సాలిడేషన్ జోన్. మనం ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 2021లో కూడా ఇదే ప్రైస్ ఉంది, 772 2021లో.
తర్వాత 23లో మళ్ళీ అదే ప్రైస్కి వచ్చింది, ఇప్పుడు 25లో కూడా అదే ప్రైస్కి వచ్చింది. సో ఇక్కడ కొంత కన్సాలిడేషన్ కావచ్చు, కొంచెం వాల్యూ అక్యుములేషన్ అనేది ఈ ఏరియాలో జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టాక్ని మనం ఇక్కడ అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే స్టాక్ని కొంచెం జాగ్రత్తగా మానిటర్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఐఆర్సిటిసి. నెక్స్ట్ ఇంకొక స్టాకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఇది కూడా బాగా డౌన్ అయింది పీక్ నుంచి. చూద్దాం ఒకసారి టెక్నికల్ లెవెల్స్. సో ఇది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇది వీక్లీ తీసుకున్నాను నేను. డైలీ తీసుకుంటే మనకి చాలా లాంగ్ లాసే కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తే పీక్ నుంచి బాగా డౌన్ అయింది. సో ఇక్కడ చూస్తే 99 రూపీస్, ఇప్పుడు 60 రూపీస్. ఓకే, సో పర్సంటేజ్ వైజ్గా చూస్తే మోర్ దెన్ 30% డౌన్ ఉంటుంది కదా. సో అయితే ఇక్కడ మనం ఇది కూడా అంతే అండి, ఫాలింగ్ ట్రెండ్ లైన్. ఇది కూడా ఓవరాల్గా బేరిష్లోనే ఉంది, ఇంకా బుల్లిష్ మోడ్లోకి అయితే రాలేదు. అయితే ఒకటి అక్యుములేషన్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా వీక్ స్టాక్, ఇది కొంచెం వీక్గానే కనపడుతుంది. ప్రీవియస్గా ఒక ఛానల్ బ్రేక్ చేసింది, ఆ ఛానల్ని మనం ఒక సపోర్ట్ పాయింట్ లాగా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ప్రీవియస్గా ఒక లాంగ్ టర్మ్ ఛానల్ బ్రేక్అవుట్ అయింది. జనరల్గా మనం ఈ ప్యాటర్న్ని ఫ్లాగ్ ప్యాటర్న్ అంటాం. సో ఇది ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఒక ఛానలైజ్డ్ కన్సాలిడేషన్, తర్వాత బ్రేక్అవుట్. ఇప్పుడు ఇది ఫర్దర్గా డౌన్ అవుతా ఉంది. సో దీంట్లో మనకి అక్యుములేషన్ కోసం చూడాలి అంటే ఈ లెవెల్స్ మనకి ఒక మంచి యూస్ఫుల్గా ఉంటాయి. అరౌండ్ 50 to 53 లెవెల్ నుంచి దాదాపుగా మనకి 55, 56 ఒక 2-3 రూపాయల జోన్. ఇది పెద్ద జోన్ కాదు. సో ఇది కొంచెం అక్యుములేషన్ జోన్ లాగా ఉండొచ్చు. ఒకటి మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సింది 52 రూపీస్ అండి. ఒకవేళ 52 రూపీస్ కన్నా కిందకు వెళ్తే మాత్రం చాలా డౌన్ సైడ్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మేబీ అరౌండ్ 45 తర్వాత 35 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు ఈ స్టాక్. కొంచెం లెవెల్స్ చూసుకోండి, ఫర్దర్గా నష్టాలు రాకుండా చూసుకోండి. అయితే మనం ఇప్పటి వరకు కొనలేదు, ఇప్పుడు ఫ్రెష్గా బై చేయాలనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు ఇమీడియట్గా తీసుకోవద్దు. 50 రూపీస్ ఆర్ 52, 53 లెవెల్స్ దగ్గర పాజిటివ్ మూమెంటం ఉంటే అప్పుడు దీంట్లో మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. మీరు అడిగిన స్టాక్ ఇది కూడా కెనరా బ్యాంక్. ఇది కెనరా బ్యాంక్ వీక్లీ చార్టే తీసుకున్నాను, కెనరా బ్యాంక్ కూడా. సో ఇక్కడ కూడా కొంచెం వీక్నెస్ ఉంది, అంటే షార్ట్ టర్మ్ లో వీక్నెస్ ఉంది, కానీ లాంగ్ టర్మ్ చార్ట్ లో మాత్రం పాజిటివ్ మూమెంటం ఉంది. మనకి ఇక్కడ మనం లాంగ్ టర్మ్ చార్ట్ తీసుకున్నప్పుడు కొంచెం పాజిటివ్ మూమెంటమే కనబడుతుంది. మనకు ఆల్మోస్ట్ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది ఇప్పుడు. అయితే దీంట్లో ఒక ఆపర్చునిటీ రావచ్చు మనకి. ఇప్పుడు 92 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. మేబీ 95 ఆర్ 90 లెవెల్స్కి వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు మనం. సో 82, 83 ఈ లెవెల్స్ కూడా మంచి స్ట్రాంగ్ సపోర్టే. బట్ దానికన్నా బిఫోరే మనకి వీక్లీ చార్ట్లో ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ కనబడుతుంది ఇప్పుడున్న క్లోజింగ్ ప్రైస్కి దగ్గరలో. ఒకటి మనం చూడాల్సింది ఈ ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ కావటం అంటే 90 రూపీస్ కన్నా కిందకి రావటం. ఇన్ కేస్ 90 రూపీస్ కన్నా కిందకి వచ్చింది అనుకోండి, మీరు 82, 81 లెవెల్స్కి రావడానికి అవకాశం ఉంటుంది స్టాక్లో. సో లెవెల్స్ చూసి దీంట్లో అక్యుములేషన్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. స్టాక్ ఉంటే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ఇక్కడ ఎక్కడో కొని ఉంటే చిన్న స్టాప్ లాస్తో బయటకు వచ్చేవాళ్ళం. కాబట్టి స్టాప్ లాస్ పెట్టకుండా ఉంటే మాత్రం నష్టాలు పెరిగిపోతూ ఉంటాయి. ఇది కెనరా బ్యాంక్. నెక్స్ట్ ఇంకొక స్టాక్, ఇది మీరు అడిగిన స్టాకే చూద్దాం. ఈ స్టాక్ వచ్చి హీరో మోటార్ కార్ప్. ఈ హీరో మోటార్ కార్ప్ గురించి మనం గతంలో కొన్ని వీడియోస్లో డిస్కస్ చేసిన స్టాకే ఇది. ఇక్కడ కూడా వీక్లీ చార్ట్ తీసుకున్నాను. ఇది వీక్లీ చార్ట్. సో ఇక్కడ వీక్లీలో చూస్తే మనకి ఈ లెవెల్ అంటే 4162 ఒక ఇంపార్టెంట్ లెవెల్, కానీ అది బ్రేక్ అయిందండి. సో మనకి ఇక్కడ చూస్తే లాస్ట్ వీక్లో బ్రేక్ అయింది. ఇంకొకటి ఇక్కడ చూడండి మీరు, కంటిన్యూస్గా ఈ హైయర్ రేంజ్ నుంచి 5900 నుంచి ఎవ్రీ వీక్ వీక్నెస్సే కనబడుతుంది మనకి. ఎక్కడా కూడా ఒక పాజిటివ్ మూమెంటం కనబడట్లేదు మనం. మీరు చూడండి, ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీక్ ఆన్ వీక్ డౌన్ అవుతూ ఉంటే స్టాక్ని ఎందుకు హోల్డ్ చేయాలి మనం? ఒకటి ఆలోచించండి. ప్రతి వారం లోయర్ లోస్ ఫామ్ అవుతా ఉంది, లోయర్ హైసే ఫామ్ అవుతా ఉంది ఇట్లా చూసినప్పుడు. సో ఇలాంటి టైంలో ఏదో ఒక పాయింట్ దగ్గర మనం ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ రీఎంట్రీ కోసం చూసినప్పుడు ఎక్కడైతే మనకి ఒక స్ట్రాంగ్ ర్యాలీ వచ్చిందో ప్రీవియస్గా, అవి మనకి ఎంట్రీ పాయింట్స్ లాగా తీసుకోవచ్చు. ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ ర్యాలీ ఇది అనుకోవచ్చు మనం. సో అరౌండ్ 3200, 2000, 3000 ఈ లెవెల్స్, ఇవి కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడ మనం ఒక లెవెల్ చూస్తున్నాం, ఈ లెవెల్ ఇది బ్రేక్ అయింది. ఇది 4200ని బ్రేక్ చేసేసింది. సో ఇంపార్టెంట్ లెవెల్ని బ్రేక్ అయిపోయింది. సో నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉంది అంటే మళ్ళీ ఫర్దర్గా డౌన్ సైడ్ ఇక్కడ మనకి కొంత అక్యుములేషన్కి ఆపర్చునిటీ రావచ్చు.
సో ఒక 2 వీక్స్ కన్సాలిడేషన్, ఇక్కడ కూడా ఒక 2 వీక్స్ కన్సాలిడేషన్. కాకపోతే స్ట్రాంగ్ కన్సాలిడేషన్ చాలా కిందకు ఉంది, 3200 ఆర్ 3000 లెవెల్స్. అయితే ఇప్పుడు ఇమీడియట్గా మనం దీంట్లో ఎంట్రీ పాయింట్ తీసుకోవడానికి పెద్ద ఆస్కారం ఏం కనిపించట్లేదు. మేబీ 3700, దాని తర్వాత 3300 లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు దీంట్లో కొంచెం మేబీ 6 months to 1 year ఉంచుకోవాలనుకుంటే అప్పుడు అక్యుములేషన్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు హీరో మోటార్ కార్ప్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. నెక్స్ట్ స్టాక్ కూడా మీరు అడిగిన స్టాక్ ఇది టెక్స్మాకో రైల్ అండి. టెక్స్మాకో రైల్ కూడా డౌనే ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది వీక్లీ చార్ట్ తీసుకున్నా నేను. ఈ మొత్తం ఫాల్ అయింది, తర్వాత రీట్రేస్మెంట్ ఏదైతే అయిందో ఫాల్ తర్వాత రీట్రేస్మెంట్ స్ట్రాంగ్ గా లేదు. సో ఇది ఇంకా ఫర్దర్ గా వీక్ అవుతుందా చెప్పలే. ఇక్కడ కొంచెం మనం టెక్నికల్ సపోర్ట్ అనుకోవచ్చు. ఇంకొకటి మనం ఫిబొనాచి రేషియోస్ తీసుకున్నప్పుడు ఇది ర్యాలీగా వెళ్ళి ఇది డౌన్ అయింది ఇక్కడ వరకు, తర్వాత ఒక చిన్న ర్యాలీ అంతే. సో ఇక్కడ మనకి ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఇది 168 అండ్ ఫిబొనాచి ప్రకారం అదేవిధంగా మనకి వీక్లీ చార్ట్లో కూడా ఇక్కడ కొంత బేసింగ్ ఫామ్ అయ్యి ర్యాలీ అయింది కాబట్టి ఇది మనకి టెక్నికల్గా మంచి సపోర్ట్ జోన్ అండి. 159 నుంచి 168, సో అబౌట్ 10 పాయింట్స్ అనుకోండి, 168 అండ్ 158. ఇక్కడ 10 పాయింట్స్ జోన్. ఇది అక్యుములేషన్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు కొంత టైం ఫ్రేమ్ మనకి పెద్దగా ఉంటే. వన్స్ ఇది ఫెయిల్ అయితే మాత్రం 125 వరకు రావచ్చండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి చూడాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే ఒక లెవెల్ ఫెయిల్ అయిందంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మనకి ఏదో ఒక రూపాయి 2 రూపాయలు కాదు, షార్ప్ ఫాల్స్ వస్తాయి. ఇంట్రాడే ఏదైనా చిన్న పుల్ బ్యాక్స్ ఇచ్చినా కానీ బట్ లాంగర్ టైంలో చూసినప్పుడు లోయర్ లెవెల్స్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. జనరల్గా ఈ ఫాల్ తర్వాత ఈ రీట్రేస్మెంట్ మనకి మంచి మూమెంటం అనుకుంటాం, కానీ రీట్రేస్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది అనుకోండి, అది అగైన్ డౌన్ అవుతానే ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ 4 weeks డౌనే ఉంది, ఎక్కడ పెద్ద మూమెంటం లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేస్తుంది, ఇప్పుడు ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేస్తుంది. వన్స్ ఇది బ్రేక్ అయిందంటే ఇవన్నీ కూడా సపోర్ట్ పాయింట్స్ దగ్గర స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వస్తేనే మనం దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు, అదర్వైజ్ చేయొద్దు. సో మీరు చాలా స్టాక్స్ అడిగారు, చాలా వరకు చెప్పాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొన్ని వీడియోస్లో మళ్ళీ ఇంకా మీరు అడిగిన స్టాక్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. చాలా స్టాక్స్ ఉన్నాయి, అంటే ఒకటే వీడియో చాలా స్టాక్స్ చేస్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో కాబట్టి కొన్ని స్టాక్స్కి ఇప్పుడు చేశాను, నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని స్టాక్స్ కూడా మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇంకొకటి ఏంటి అంటే మీరు టెక్నికల్ లెవెల్స్ తెలుసుకోవాలన్నా లేదా టెక్నికల్స్ గురించి నేర్చుకోవాలన్నా కానీ ఒక స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఒక ప్రొఫెషనల్గా కావాలనుకుంటే టోటల్గా ప్రొఫెషనల్ కోర్స్ ఉంటుంది. దాన్ని మనం మెంటార్షిప్ ప్రోగ్రామ్ అంటాం. ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది, 1 రోజు 2 రోజుల్లో చెప్పే క్లాస్ కాదు ఇది. దాదాపుగా మీరు 4 months పాటు మా దగ్గర నేర్చుకోవచ్చు. దానికి వివరాల కోసం మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ బ్యాచ్ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.